అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీదే రాజు, మీదే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభము కలుగుతుంది. ఈ రోజు మీకు అన్ని కూడా శుభవార్తలు అందుతాయి. అయితే ఎవరైతే ఈ రోజు బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రం హెల్త్ చెకప్లను ఖచ్చితంగా చేయించుకోవాలి. తగిన సమయంలో తగిన చికిత్స అవసరం అవుతుంది. అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. దుర్వినియోగ పదాలను నియంత్రించండి. పని శైలి యొక్క వైవిధ్యం పని కన్మందాన్ని నిర్వహిస్తుంది. పని రంగాల్లో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఈ రోజు ఉంటారు. కొత్త అవకాశాలు మీరు అందుకుంటారు. నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం పని ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించబడతాయి. అదృష్టం సహకారం పూర్తిగా అందుతుంది. మరియు బదిలీల గురించి ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త మరి ఆ విషయాలలో ముందంజ వేయడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండడానికి అడ్డంకులు అనేవి తొలగించబడడం సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. భావోద్వేగ విషయాల గురించి కూడా ఈ రోజు మీరు చాలా సందర్భాల్లో కూడా మీకు చాలా విషయాల్లో మీరు స్పష్టంగా పనులు చేయాల్సి ఉంటుంది. అనవసరపు వాదోపవాదాలు చర్చలకైతే మీరు దూరంగా ఉండాలి. ఈ రోజు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. రాశి వారికి మాత్రము పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతోటి సంబంధాలు ఏర్పడతాయి. కళారంగంలో ఉన్న వ్యక్తులను కూడా కలవడం జరుగుతుంది. మరి మధ్యలో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. పరాక్రమం పెరుగుతుంది. కింద వ్యక్తులు మీకు సహకారం అనేది అందజేస్తారు. వృత్తి విషయాలలో అధికారులతోటి ఆకస్మిక చికాకులు అయితే ఉంటాయి. జాగ్రత్త. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అపార్థాలు జరగకుండా చూసుకోవాలి. ప్రేమికుల మధ్య మరి అనుమానాలు, అపార్థాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చికాకులు కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయడం చాలా అవసరము. మీరు ఈరోజు మృదుగా మాట్లాడాలి. పరుషమైనటువంటి మాటల వల్ల ఈరోజు మీకు ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మీరు ఈరోజు 5 గరడముఖ కాయలను ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మరి మూటగా కట్టేసి ఆ మూటను మీరు చక్కగా ఇంటి గుమ్మం ముందు వేలాడదీసినట్లయితే గనక మీకు అలాంటి సమస్యలు అనేవి కలగకుండా ఉంటాయి. ప్రేమికులకైతే శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం అయితే మరి సఫలీకృతం అవుతుంది. ఇక అనేక విధాలుగా ప్రారంభించిన పనులలో ఉన్న ఆటంకాలు కూడా అధిగమించగలుగుతారు. ద్వాదశ సంచారం, చంద్ర సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అలసట పెరుగుతుంది కాస్త. ఇక మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి చంద్రశేఖర అష్టకం చదవటం వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుంది. అదృష్టవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. లక్ష్యాలను చేరుకునే దిశగా విద్యార్థులు అయితే ముందుకు సాగుతారు. సత్ఫలితాలు కూడా కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతోటి సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలక విషయాల్లో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఈ రోజు రాశివారి శ్రీ లక్ష్మి సందర్శనం మీరు మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ అవి తొలగించబడ్డం అనేది సాధ్యతరమవుతుంది. అనేక సమస్యల నుండి మీకు చక్కగా సునాయాసంగా విముక్తి కూడా లభించే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము అనారోగ్యం బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. నీకు చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నైపుణ్యాలు కొన్ని పెరుగుతాయి. సంతృప్తి తక్కువగా కనిపిస్తుంది. మీకు ఈరోజు శ్రమతో కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలు ఈరోజు మీకు కాస్త అలసట కనిపిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. గత సంఘటనలో ఈ రోజు నెమరు వేసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గతం కంటే మెరుగుపడి రుణాలు కూడా మీకు తీరుతాయి. కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం మీకు లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అంది లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవి యోగ సూచనలు ఉన్నాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అయితే ఈ రోజు రాశివారు ఎవరైతే మహిళలు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు
ఉన్నారో వారి నవగ్రహ శ్లోకాలు పఠిస్తే గనక ఉత్తమమైనటువంటి లాభాలు అందుకోవడం సాధ్యమవుతుంది. మీకు ఉన్నటువంటి నరదిష్టి లాంటివి తొలగించబడతాయి. అంతా కూడా శుభప్రదంగా నడిచే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి. కాబట్టి చింతించాల్సిన అవసరం మాత్రం ఏమాత్రము లేదు. మీకు అన్ని కూడా శుభాలే కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి. అనవసర తగాదాలు, చర్చలకు వంటి వాటికి దూరంగా ఉంటేనే మరి ఈరోజు మీకు మంచి జరుగుతుంది. లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ అయితే మరి ఈరోజు నలుపు. పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.